హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారం అని చెప్పేసి ప్రసాదం ఏమన్నా చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వస్తే మా వేదాంశి కూడా ఒకటే అల్లరి చేసేసి ఇంకా ఏడుస్తూ ఉంటే పైన గట్టు మీదకి ఎక్కించానండి. ఇప్పుడు అది పొంగల్ని బౌల్ తీసుకొని దానిలో రైసు, పప్పు, శనగపప్పు అవి వేస్తున్నాను. అవి వేస్తుంటే అవన్నీ తీసేసి నేను వేస్తుంటే అతను కింద పోసేస్తూ ఉందనమాట. దింపితే అస్సలు ఊరుకుండట్లేదు, ఒకటే గోల చేసేస్తుంది. ఇక్కడ చూడండి నేను వేసేస్తున్నా, మొత్తం రైస్ అంతా అందులో వేసేసిందనమాట. వేదాంశిని పట్టుకొని పూజ చేయడం కాదు కదా, వంట చేయడం కూడా కష్టమే అనమాట. ఈ మధ్య గట్టి ఎక్కడం బాగా నేర్చుకుందండి. ఇంకా కిందకు వచ్చేసి ఒకటే అల్లరి చేసేస్తుంది, ఎక్కించకపోతే ఒకటే ఏడుపు అనమాట. కానీ స్టవ్ అయ్యి వెలిగించినప్పుడు అయితే కంపల్సరీ నేను ఎక్కించనులేండి. ఇప్పుడైతే ఊరికే కదా, అక్కడ ఏం లేవు అని చెప్పేసి కొంచెం సేపు అట్లా కూర్చోబెట్టాను అనమాట. అల్లరి ఎక్కువ చేసేస్తుంది. ఇంకా పడుకోలేదు. వేదాంశి పడుకుంటే ఇంక ఈ పని పూజ అంతా స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే 11:30 అయిపోయింది. ప్లీజ్